హాయ్ అండి అందరికీ. నా పేరు శైలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఉప్పుడు పిండి చేశానండి. చాలా బాగుంటుంది ఇది. ఈజీగా చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. ఎప్పుడైనా వంట చేయాలని లేకపోయినా ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినా తొందరగా అయిపోవాలన్నా కూడా పిల్లల క్యారేజ్ టైంలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. దీనికి 2 స్పూన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇంక వేరే అవసరం లేదు. దీంట్లో ఏ పచ్చడైనా నంచుకు తినేయచ్చండి. ఆవకాయ, మాగాయి ఏదైనా కూడా నంచుకు తిన్నా బాగుంటుంది. ముందుగా బాణీ పెట్టుకుని ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకండి. అంటే ఇందులో పచ్చిమిరపకాయ వేస్తే అదో టేస్ట్, ఎండుమిరపకాయ ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఆ ఎండుమిరపకాయ వేగిన వాసన వస్తూ బాగుంటుంది. అందుకని నేను ఎండుమిరపకాయ వేస్తాను. మీ ఇష్టం, ఆప్షన్. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వాటర్ పోయాలండి. వాటర్ అంటే 1కి 2 గ్లాసులు కొలతండి ఇది. మనం 2 గ్లాస్ చేసుకుంటే 4 గ్లాసులు, లేదంటే 1కి 2 కొలత. పోపు వేగిన తర్వాత వాటర్ పోసేయాలండి. వాటర్ మరుగుతున్నప్పుడే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్స్ పెసరపప్పు వేయాలండి. ఇందులో ఉప్పుడు పిండి కదా, మెయిన్ టేస్ట్ ఇదే వస్తుంది. అందులో నీళ్ళు మరుగుతున్నప్పుడే పెసరపప్పు కూడా వేసేయాలి. యాక్చువల్గా అయితే ఇందులో కొంచెం కొబ్బరి కూర కూడా వేస్తారండి, 1/2 కప్పు. అది ఇంకా టేస్ట్ కమ్మగా ఉంటుంది. ప్రస్తుతానికి అది అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఓన్లీ పెసరపప్పే వేశాను. ఇలా కూడా బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ అండి. ఈ నీళ్ళన్నీ మరుగుతున్నప్పుడు ముందుగా కొలుచుకున్న నూకను తీసుకుని మనం అందులో పోసేసుకోవాలండి. నీళ్ళు బాగా మరగాలి. మరిగినప్పుడే వేసి కాసేపు మూత పెట్టాలండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత నూక వేసి కాసేపు మూత పెడితే ఉక్కుతుందండి. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఉక్కిన తర్వాత ఒకసారి కలుపుకొని అలా అయిపోయిన తర్వాత దగ్గరికి ఉక్కిపోయిన తర్వాత కలిపేసి ఒకసారి మూత పెట్టి అలా వదిలేయాలండి. వెంటనే తిన్నది అలా ఉంటుంది. అలా మూత పెట్టి వదిలేయడం వల్ల కొంచెం ఉమ్మగిలినట్టు అయ్యి టేస్ట్ బాగుంటుందండి. ఆ వేడి మీదే కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని అలా పక్కన పెట్టేయాలండి. తర్వాత మనం ఏ చట్నీ అయినా, ఆవకాయ, మాగాయి దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఉప్పుడు పిండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి వరినూకండి. అదే బియ్యం రవ్వ పట్టిస్తారు కదా, అది ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. లేకపోతే చాలామంది బియ్యం ఆడించుకుంటూ ఉంటారు మిల్లు దగ్గర, అలా అయినా పర్వాలేదు. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా అయిపోవాలన్నా కూడా ఇది బాగుంటుందండి. వారాలప్పుడు తేలిగ్గా హెవీగా అయిపోయింది, కొంచెం సింపుల్గా తింటే సరిపోతుంది అన్నప్పుడు కూడా ఇది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి మొత్తం మానేసి కన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.